ఇంద్రకీలాద్రిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో నెల రోజుల పాటు నిర్వహించిన పవిత్ర కార్తీక మాసం ఉత్సవాలు నేడు ఘనంగా ముగిశాయి. కార్తీక మాసం చివరి రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. దేవస్థాన అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో భక్తులు నియమ నిబంధనలతో పూజా కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశం పొందారు. ఉత్సవాల ముఖ్యాంశంగా పాత యాగశాలలో శాస్త్రోక్తంగా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించబడింది. ఆలయ స్థానాచార్యులు వి శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు గణపతి హోమం, రుద్రహోమం, చండీ హోమం తదితర హవనాలను నిర్వహించి యజ్ఞశాల అంతటా పవిత్ర మంత్రోచ్చరణాల నాదం మార్మోగింది. పూర్ణాహుతి అనంతరం దేవాలయ నాదస్వర వాద్యాలు, వేద పండితుల ఆశీర్వచనాలతో కార్యక్రమం వెల్లివిరిసింది. కార్యక్రమానికి దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ దంపతులు హాజరై స్వామివారికి ప్రత్యేక అర్చనలు చేశారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల విస్తరణ, రాబోయే విరాట్ శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో చర్చలు జరిపారు. అలాగే ట్రస్ట్ బోర్డు సభ్యులు బడేటి ధర్మారావు, పెనుమత్స రాఘవరాజు, ప్రత్యేక ఆహ్వానితులు వెలగపూడి శంకర్బాబు తదితరులు కూడా పాల్గొని పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు కార్తీక మాసం మొత్తం సుమారు 15 లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నట్లు తెలిపారు. దీపారాధనలు, ప్రత్యేక అభిషేకాలు, లలిత సహస్రనామ పఠనం, రుద్రపఠనం, గిరి ప్రదక్షిణం వంటి కార్యక్రమాల్లో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వచ్ఛత, భద్రత, గిరిచేరిక, మార్గాల్లో మౌలిక వసతులపై భక్తుల నుండి మంచి స్పందన లభించిందని అధికారులు వెల్లడించారు. Thank you.